ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరిస్తారు. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. మరి 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి విధి విధానాలు, అలాగే విద్యార్థులు, ఉద్యోగార్థులు, వివాహం కాని వారు, వ్యాపారస్తులు కూడా చేపట్టవలసినటువంటి కార్యక్రమ నిర్వహణ, అలాగే అమ్మవారి యొక్క అవతార విశిష్టత, అవతారం యొక్క పరమార్థం గురించి ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం ఆశ్వేజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు తిథి శుద్ధ విధియ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం స్వాతి ఉదయం 7:37 పూర్తయింది. ప్రస్తుత నక్షత్రం విశాఖ. అమృతకాలం రాత్రి 9:54 నుంచి 11:24 వరకు. విడోదైనటువంటి కాలాన్ని పరిశీలించినట్టయితే వర్జ్యం మధ్యాహ్నం 12:50 నుంచి 2:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 నుంచి 12:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ విధియ శుభకార్యాలకి బాగా పనికి వస్తుంది. ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు మరో ప్రత్యేకత తులా సంక్రమణం. రవి కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించడం వల్ల తులా సంక్రమణంగా ఈరోజు మనం పరిగణిస్తాం. వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, ధనుస్సు రాశి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. పెట్టుబడుల ద్వారా కూడా ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు మేషరాశి వారు గాయత్రి మాతని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. కుజుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. ఈరోజు మేషరాశి వారు ఓం సావిత్రై నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులైతే 11 ప్రదక్షిణలు అమ్మవారికి చేయడం ద్వారా శ్రద్ధ ఏర్పడుతుంది. ఉద్యోగార్థులు ఈరోజు చేసేటువంటి పుస్తక దానం ఉద్యోగ అభివృద్ధిని కలిగిస్తుంది. వ్యాపారస్తులు సామూహిక ఉపనయనాల నిర్వహణకై చేపట్టేటువంటి ఖర్చులు ఉత్తమ ఫలితాలని, వ్యాపార అభివృద్ధిని కలిగిస్తాయి. ఇక పెళ్లి కాని వారు ఈరోజు కుంకుమ పూజ అమ్మవారికి నిర్వహించడం ద్వారా వివాహం త్వరితగతిని చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. పిత్రార్జిత విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ గాయత్రీ దేవిని గులాబీలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూలత దూరం అవుతుంది. అలాగే ఓం సుప్రకాశాయ నమః అనేటువంటి మహామంత్రం ఈ రాశి వారు 11 సార్లు పఠించినట్టయితే కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు విద్యార్థులు గాయత్రీ దేవికి 5 ప్రదక్షిణలు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యలో అభివృద్ధి చేకూరుతుంది. ఈరోజు ఉద్యోగార్థులు అమ్మవారికి పుష్పమాలికని సమర్పించడం ఉత్తమం. వ్యాపారస్తులు ప్రసాదానికి సామగ్రి వితరణ చేయడం ద్వారా కూడా అభివృద్ధి చేకూరుతుంది. పెళ్లి కాని వారు గాయత్రి అష్టోత్తరం 3 సార్లు చేసినట్టయితే వివాహం త్వరితగతిని చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రుల ద్వారా సహాయం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మిథున రాశి వారు శ్రీ గాయత్రీ దేవికి సన్నజాజులతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఓం ఓంకార రూపిణే నమః అనేటువంటి మహామంత్రం మిథున రాశి వారు ఈరోజు జపించినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇక విద్యార్థులు 9 ప్రదక్షిణలు అమ్మవారికి చేయడం ద్వారా శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగార్థులు స్ఫటికమాలని దానం చేయటం ఉత్తమం. ఉద్యోగాభివృద్ధి చేకూరుతుంది. వ్యాపారస్తులు అన్నదానం ఈరోజు చేపట్టినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి.
ఇక పెళ్లి కాని వారు లలితా సహస్రనామ పారాయణ ఈరోజు చేయడం ద్వారా మంచి ఫలితాలని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. చిరు సమస్యలు ఉద్యోగరీత్యా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ గాయత్రీదేవిని కలువలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఓం సంధ్యాయ నమః అనేటువంటి మహామంత్రం కర్కాటక రాశి వారు ఈరోజు జపించినట్టయితే కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు అమ్మవారికి 7 ప్రదక్షిణలు చేయటం ఉత్తమం. ఉద్యోగస్తులు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ఉద్యోగ అభివృద్ధి ఏర్పడుతుంది, చిక్కులు దూరం అవుతాయి. వ్యాపారస్తులు నూతన వస్త్రదానం ఈరోజు చేసినట్టయితే అభివృద్ధి చేకూరుతుంది. పెళ్లి కాని వారు దుర్గా సప్తశతి పారాయణ ఈరోజు చేసినట్టయితే వివాహం త్వరితగతిని ఏర్పడుతుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి చేకూరుతాయి. ఈరోజు సింహరాశి వారు శ్రీ గాయత్రీదేవిని సంపెంగలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా రుణ విముక్తి ఏర్పడుతుంది. ఓం గాయత్రీదేవ్యై నమః అనేటువంటి మహామంత్రం 11 సార్లు జపించినట్టయితే కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఈరోజు అమ్మవారికి 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా విద్యలో ఉన్నటువంటి చిక్కులు దూరమవుతాయి. ఉద్యోగార్థులు ఆలయంలో ప్రసాద పంపిణీ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారస్తులు ఏదైనా ఆలయ మరమ్మతుకి ధన సహాయం ఈరోజు చేసినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం సత్వరం పొందగలుగుతారు. ఇక వివాహం కాని వారు గాయత్రి సహస్రనామ పఠనం చేయడం ద్వారా కూడా సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కార్యక్రమాల్లో విఘ్నాలు జాప్యాలు కొనసాగుతాయి. ఈరోజు కన్యారాశి వారు శ్రీ గాయత్రీదేవిని మందారాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని యొక్క దోషాలు దూరం అవుతాయి. ఇక ఓం మహామాయాయ నమః అనేటువంటి మహామంత్రం 11 సార్లు పఠించినట్టయితే కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు ఈ రాశి వారు 11 ప్రదక్షిణలు అమ్మవారికి చేయడం ద్వారా విద్యలో ఏర్పడినటువంటి చిక్కులు దూరం అవుతాయి. ఉద్యోగార్థులు ఆధ్యాత్మిక గ్రంథాల పంపిణీ చేసినట్టయితే ఉద్యోగంలో ఉన్నటువంటి చిరాకులు దూరం అవుతాయి. వ్యాపారస్తులు పండ్ల పంపిణీ ఈరోజు నిర్వహించినట్టయితే వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. అలాగే పెళ్లి కాని వారు ఈరోజు జంధ్యాలని దానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. వివాహం సత్వరం ఏర్పడుతుంది. తులారాశి నుంచి మీనరాశి వరకు ఏర్పడేటువంటి ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏర్పడినప్పుడు చేపట్టవలసినటువంటి ప్రక్రియలతో పాటు శరన్నవరాత్రుల్లో ఈరోజు 2వ రోజు. ఈరోజు అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరిస్తారు. మరి అమ్మవారి యొక్క విశిష్టత, అవతార పరమార్థం గురించి విరామం తర్వాత పరిశీలిద్దాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.